మైన దేవుని బిడ్లారా, దేవుడు మీకు నిరంతరం తోడై ఉండి ఆయన కృపను విస్తరింపజేసి నిన్నును, నీ కుటుంబాన్ని, నీ బంధువులను, నీ స్నేహితులను, నీ రక్త సంబంధులను ఆయన దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. వాక్యాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనము చదువుకుందాం. అందుకు యోబు ఏం మాట్లాడుతున్నాడంటే, ఇట్టి మాటలు అనేకం నేను విని ఉన్నాను, మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు. 3వ వచనం, గాలి మాటలు ముగిసిపోయినా మీకేమి బాధ కలుగుట చేత నాకు ఉత్తరం ఇచ్చుచున్నావు. తన స్నేహితులు ఎడల ఈ మాటలు మాట్లాడుతున్నాడు. నిజమే, మరి నీకు కూడా ఇలాంటి స్నేహితులు ఉన్నారేమో. యోబుకు ఉన్న స్నేహితులు నీకు కూడా ఉన్నారేమో ఇలాంటి స్నేహితులు. అందుకే తన స్నేహితుల విషయంలో ఈ మాట మాట్లాడుతున్నాడు. 15వ అధ్యాయంలో ఎల్ఫీజు నిష్ప్రాయమైన మాటలు అంటే తన కోసం, యోబు కోసం మాట్లాడుతున్నాడు తన స్నేహితుడైన ఎల్ఫీజు. ఇప్పుడు యోబు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఈ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే, మీరు బాధించేవారే కానీ ఆదరించేవారు కారు. చూసారా, మీరందరూ బాధించేవారే కానీ దేవుడు ఒక్కడే ఆదరించేవాడు. ఎంత అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడో మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు. చూసారా, మీరందరూ, తనకున్న స్నేహితులు, బంధువులు, రక్త సంబంధులకు ఎవరైనా కావచ్చు, తనకున్న వారందరూ బాధకే కర్తలు అంటున్నాడు. అంటే బాధించేవారు, దూషించేవారు, గాయపరిచేవారు, అవమానపరిచేవారు, తృణీకరించేవారు, రకరకాలమైన వారు అని చెబుతూ మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, మీరందరూ ఆదరణకు కర్తలు కారు అని ఆ మాట తెలియపరుస్తున్నాడు. మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుడు ఒక్కడే అని మనకు పరిశుద్ధమైన గ్రంథము చెప్తా ఉంది. దేవుడు ఒక్కడే మనకు ఆదరణకర్త. కాబట్టి ఈ ఆదరణకర్త అయిన దేవుడు ఆయన మనతో వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని పొందుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 18వ వచనము మనం చదివి ధ్యానించుకుందాం. దేవుడు మాట్లాడుతున్నాడు, తను నమ్మిన శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఏమంటుండంటే, మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును అంటున్నాడు. చూసారా, మిమ్మలను అనాథలుగా విడువను అంటున్నాడు. అంటే బాధించేవారే ఉండొచ్చు, నీకు దుఃఖపెట్టేవారు ఉండొచ్చు, గాయపరిచేవారు ఉండొచ్చు, కానీ దేవుడు చెప్తున్నాడు, మిమ్మలను అనాథలుగా విడువను, మీ యొద్దకు వస్తాను. ఎందుకంటే ఎవరైతే నేను బాధిస్తున్నారో వారి విషయంలో చింతించకు, దుఃఖపడకు, ఆలోచించకు, ఎందుకంటే నేను నీ యొద్దకు వస్తున్నాను అని చెప్తున్నాడు. అందుకే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని నీ కొరకు, నా కొరకు ఈ లోకానికి ఆయన పంపించాడు. అంత గొప్ప దేవుడు. మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును అంటున్నాడు. చూడండి, ఎంత అద్భుతమైన మాట. చూడు, మీ యొద్దకు వస్తును అంటే అలా మనతో వచ్చి ఏం చేస్తున్నాడు అనేది మనం ఇంకొక వచనం దీంట్లో కూడా మనం చూద్దాం. అంటే ఇక్కడ చెప్తున్నాడు 23వ వచనం, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము అంటున్నాడు. చూసారా, మేము వాని యొద్దకు వచ్చి, ఎందుకు వాని యొద్దకు వస్తున్నాడు అంటే తండ్రి అతన్ని ప్రేమిస్తున్నాడు. తండ్రి అతను ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. వాని యొద్దకు వచ్చి వానితో నివాసం చేస్తున్నాం అంటున్నాడు. నివాసం చేస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి అద్భుతమైన దేవుని నమ్ముకున్నాం. కాబట్టి లోకంలో అందరు నిన్ను బాధిస్తున్నారా? అయితే ఈ నా మాటలు వింటే వారి ఎదుట గొప్ప చేసేదను, వారి ఎదుట నిన్ను గొప్ప చేసిన దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రార్థన. కన్న తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న మాటలు
దుష్టతకపోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ఆదరించి ధైర్యపరిచినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.